కనపడిపోతే ఫ్రంట్ వచ్చి కూర్చోండి. బోల్ సీట్లు ఉన్నాయి. సి గైస్, సో ఈరోజు మనకి ఫారెన్ కరెన్సీ సంబంధించిన ఇన్వాయిస్ బుకింగ్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, అలాగే కుదిరితే ఈరోజు మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఇన్వాయిస్ని ఎలా క్లియర్ చేయాలి, వెండర్ ఇన్వాయిస్ని ఎలా క్లియర్ చేయాలి. ఇప్పుడు దాకా మాన్యువల్గా చేశారు. ఇప్పుడు ఈరోజు మీకు రెండు కవర్ అవుతాయి, ఆటోమేటిక్ అలాగే ఫారెన్ కరెన్సీ కూడా. ఓకే, చాలా జాగ్రత్తగా ఉన్న క్లాసెస్. ఓకే, సో జనరల్గా మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఆ తర్వాత మీకు ఓకే, సో ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్లు, నార్మల్ ఇన్వాయిస్ అన్ని క్లియర్ చేస్తాం. ఏ టు జెడ్. ఓకే, ఆల్ క్లియర్ చేస్తాం. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్లు, నార్మల్ ఇన్వాయిస్లు అన్ని కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేస్తాం. ఓకే, సో అదే ఈరోజు టాపిక్ మనకి. ఓకేనా? ఆల్ రైట్. ఫస్ట్ మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి చెప్తాను. ఫస్ట్ జనరల్గా మీరు ఇప్పుడు దాకా ఏంటంటే, సో మనకి వెండార్ సంబంధించి క్లియరింగ్ ప్రాసెస్ ఉంది, అవునా కదా? సో మాన్యువల్గా చేయొచ్చు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా మీరు మాన్యువల్గా చేశారు, మాన్యువల్గా క్లియర్ చేసడానికి కావాల్సిన టీ కోడ్లు ఇచ్చాను నేను. వెండార్ సంబంధించి మనకి వెండార్ ఇన్వాయిస్, అలాగే కస్టమర్ ఇన్వాయిస్ కూడా. సో కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియరింగ్ సంబంధించి మాన్యువల్ ప్రాసెస్ ఉంది ఇప్పుడు దాకా మీరు ప్రాసెస్ ఏం చేశారు, మాన్యువల్గా చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చేయబోయేది ఏంటంటే ఆటోమేటిక్ ప్రాసెస్. కస్టమర్ ఇంకా చేయలేదు, మనం ఓన్లీ వెండార్ మాత్రమే చేసాం. సో వెండార్ అయినా కస్టమర్ అయినా సరే, సో మనం క్లియరింగ్ చేయడానికి వెండార్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేయడానికి మనకి రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఏంటిది? మాన్యువల్ ఒకటి, ఆటోమేటిక్ ఒకటి. సో మాన్యువల్ అంటే ఏంటి? ఒక వెండార్ ఉన్నాడు, ఒక 10 ఇన్వాయిస్లు ఉన్నాయి, క్లియర్ చేయొచ్చో లేదా? అదే మరి 10 వెండార్లు ఉంటే 10 వెండార్లకు సంబంధించి ఒక 1000 ఇన్వాయిస్లు ఉన్నాయి. మరి ఇలా కుదురుతుందా? మాన్యువల్గా పాసిబుల్ అవుతుందా? నా దగ్గర సిస్టంలో ఒక 1000 వెండార్లు ఉన్నారు, 1000 వెండార్లకి ఒక 50,000 ఇన్వాయిస్లు ఉన్నాయి అవుట్ స్టాండింగ్. అవన్నీ పక్కన క్లియర్ చేయాలి. మాన్యువల్గా పాసిబుల్ అవుతుందా? మాన్యువల్గా అంటే ఓన్లీ 1 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. అదే ఆటోమేటిక్ అయితే బల్క్లో ఒక కంపెనీ కోడ్లో ఒక 1000 వెండర్స్ ఉండొచ్చు కదా, వాళ్ళ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ ఉండొచ్చు కదా, అవన్నీ క్లియర్ చేయాలంటే ఎలాగా? ఆటోమేటిక్ పేమెంట్ ఏంటిదండి? ఆటోమేటిక్ పేమెంట్ అంటే ఒకేసారి బల్క్లో థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ని ఎస్ఏపిలో క్లియర్ చేయడానికి యూజ్ చేసేదే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు దాకా మీరు ఏం చేశారంటే మాన్యువల్గా క్లియర్ చేశారు, అంతేనా? మాన్యువల్గా క్లియర్ చేశారు, కానీ ఇది ఆటోమేటిక్ ప్రాసెస్. ఎస్ఏపిలో ఆటోమేటిక్ ఉంది. అంటే పెద్దగా ఇప్పుడు ఒక వెండార్ ఉన్నాడు, వెండార్కి 1000, ఒక వెండార్కి ఒక 10 ఇన్వాయిస్లు ఉంటే క్లియర్ చేయగలుగుతాం మాన్యువల్గా. అదే మనకు ఒక 1000 వెండార్లు ఉంటే 1,00,000 ఇన్వాయిస్లు ఉన్నా సరే ఎలా క్లియర్ చేస్తాం? చేయలేం, మాన్యువల్గా చేయలేం, టైం కన్సూమింగ్. ఒక ఎన్ని చేయాలంటే టైం కన్సూమ్. ఒక్కొక్క దానికి వెళ్ళి టీ కోడ్ వేసుకొని చేసుకోవడం తలకాయ నొప్పి, 15 నుంచి 20 రోజులు పడుతుంది. అదే ఒక రోజులో ఒక గంటలో అయిపోతుంది అయితే. సో అదే చెప్తుంది ఇప్పుడు మీకు. సో అందుకే మీకు ఏంటంటే ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏంటిదండి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు దాకా మీరు చేసినంత మాన్యువల్ ప్రాసెస్, మరి ఇప్పటి నుంచి చేయబోయే ప్రాసెస్ ఏంటిది? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఏమంటారు? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఈరోజు మీకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక వెండార్ సంబంధించి ఒక 4-5 వెండార్స్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాను. బట్ ఇక్కడ సిస్టంలో 4-5 చూపించగలుగుతా, బట్ రియల్ టైంలో ప్రాసెస్ ఒకటే. ఓకే, నువ్వు 1000 చేసినా అదే ప్రాసెస్, 1,00,000 చేసినా అదే ప్రాసెస్. ఓకేనా? సో మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్
సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ని మనం సింపుల్ గా ఏంటంటే ఏపీపీ అంటారు. ఏమంటారు? ఏపీపీ. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇస్ సింప్లీ కాల్డ్ యాజ్ ఏపీపీ. సో సో ఈ ఎస్ఏపిలోనే మనం దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు. ఇన్ ఎస్ఏపి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి. అంటే ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ని మనం ఎస్ఏపిలో బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటానికి రీజన్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, రీజన్ ఏంటి? సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ని ఎస్ఏపిలో బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అనడానికి రీజన్ ఏంటి అంటే, సో వీ కెన్ క్లియర్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ vendor invoice and customer invoice at a time. So ఒకేసారి మనం we can clear అండి. So we can clear huge volume of vendor and customer invoice at a time. ఒకేసారి హ్యూజ్ వాల్యూ అంటే వెండార్ ఇన్వాయిసెస్ ని, కస్టమర్ ఇన్వాయిస్ ని రెండింటిని క్లియర్ చేయొచ్చు అన్నమాట. ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా వెండార్ ఇన్వాయిసెస్ ని, కస్టమర్ ఇన్వాయిసెస్ ని ఒకేసారి మనం క్లియర్ చేయొచ్చు కాబట్టి దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అన్నారు. ఓకే. సో 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 ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అప్లై అవ్వాలి అంటే ఇన్వాయిస్ అనేది డ్యూ అన్న అయి ఉండాలి, లేదా ఓవర్ డ్యూ అన్న అయి ఉండాలి. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో అప్లికబుల్ గా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో ఇన్వాయిస్ అనేది పిక్ అవ్వాలంట. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో ఇన్వాయిస్ అనేది పిక్ అవ్వాలి అంటేనే అది డ్యూ అన్న అయి ఉండాలి, లేదా ఓవర్ డ్యూ అన్న అయి ఉండాలి. ఇన్వాయిస్ ఏమై ఉండాలి? సో ఈ డ్యూ అన్న అయి ఉండాలి ఆర్ ఓవర్ డ్యూ అన్న అయితేనే ఇన్వాయిస్ అనేది పిక్ అవుతాయి. సో దిస్ ఏపీపీ, సో ఈ ఏపీపీ అనేది విల్ అప్లికబుల్ టు సో నేషనల్ వెండర్స్ అండ్ ఇంటర్నేషనల్ వెండర్స్. సో అలాగే నేషనల్ కస్టమర్స్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ కస్టమర్స్ కి కూడా ఈ ఆటోమేటిక్ అంటే కస్టమర్స్ ఇన్వాయిసెస్ కానీ వెండర్ ఇన్వాయిసెస్ కి అలాగే కస్టమర్ ఇన్వాయిసెస్ కి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది అప్లై అవుతుందండి. అర్థమైందా? సో ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది ఓకే. సో మనం చూసినట్లయితే సో నేషనల్ కస్టమర్స్ కి, ఇంటర్నేషనల్ కస్టమర్స్ కి, అలాగే నేషనల్ వెండర్స్ కి, ఇంటర్నేషనల్ వెండర్స్ కి అందరికీ కూడా ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది అప్లై అవుతుంది. అర్థమైందా? సో ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది నేషనల్ వెండర్స్ కి, ఇంటర్నేషనల్ వెండర్ ఇన్వాయిస్, అలాగే నేషనల్ కస్టమర్స్ కి, ఇంటర్నేషనల్ కస్టమర్స్ కి కూడా ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది అప్లై అవుతుంది. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయండి. ఇదంతా సిస్టమ్ గురించి, అంటే ఈ పేమెంట్ రన్ గురించి. సో there are 2 types of runs in APP. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనకి 2 రకాలైన ఓకే. సో ఇన్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ there are 2 types of runs in APP. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనకి 2 రకాలైన రన్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ప్రపోజల్ రన్, సో ప్రపోజల్ రన్. రెండోది వచ్చేటప్పటికి పేమెంట్ రన్. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉన్నాయి. ఒకటి ప్రపోజల్ రన్, రెండోది పేమెంట్ రన్. సో ప్రపోజల్ రన్ లో సిస్టమ్ విల్ పిక్ ఆల్ ది డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఇన్వాయిస్.
సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రపోజల్ రన్లో డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ పిక్ చేస్తుంది. పేమెంట్ రన్లో సిస్టమ్ విల్ క్లియర్ ఆల్ ది డ్యూ అండ్ ఓవర్ డ్యూ ఇన్వాయిస్. సో ప్రపోజల్ రన్లో సిస్టమ్ ఏం చేస్తుందండి, పిక్ చేస్తుంది డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ని సిస్టమ్ అనేది పిక్ చేస్తుంది. ఓకే, సో ప్రపోజల్ రన్లో సిస్టమ్ అనేది డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ని పిక్ చేస్తుంది. సో పేమెంట్ రన్లో సిస్టమ్ అనేది క్లియర్ చేస్తుంది అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాల్సింది. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో సిస్టమ్ అనేది ఏం చేస్తుందండి, డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ అన్నిటిని పిక్ చేస్తుంది అనమాట. పేమెంట్ రన్లో సిస్టమ్ ఏం చేస్తుంది, డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 2 రన్స్ ఉంటాయి, ఒకటి ప్రపోజల్ రన్, 2 పేమెంట్ రన్ అనమాట. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము మనం ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి. సో ఇన్పుట్స్ ఏమి ఇస్తే సిస్టమ్ పిక్ చేస్తుంది, దాన్నే మనం పారామీటర్స్ అంటారు. ఇన్పుట్స్ని ఏమంటారు, సో పారామీటర్స్ అంటారు. సో కొన్ని ఇన్పుట్స్ ఇస్తే కానీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది పిక్ అవ్వదు. సో అవి ఏంటి అంటే, సో కంపెనీ కోడ్, ఓకే, పోస్టింగ్ డేట్, రన్ డేట్, పేమెంట్ మెథడ్ ఏ పేమెంట్ మెథడ్ ద్వారా చేస్తున్నాం, అలాగే నెక్స్ట్ పేమెంట్ డేట్, మళ్ళీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు అప్లై చేస్తాం అన్నట్టు అనమాట. నెక్స్ట్ పేమెంట్ డేట్, వెండార్ ఇన్ఫర్మేషన్, వెండార్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫస్ట్ మనం సో కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, వెండార్ డీటెయిల్స్ ఇస్తే చాలా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది పిక్ చేసేస్తాం. అర్థమైందా? సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా పిక్ చేసేస్తుంది. ఓకేనా? సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా పిక్ చేసేసుకుంటుంది. కంపెనీ కోడ్, పోస్టింగ్ డేటు, రన్ డేటు, పేమెంట్ మెథడ్, నెక్స్ట్ పేమెంట్ డేటు, వెండార్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఓకే, సో ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది. కంపెనీ కోడ్, పోస్టింగ్ డేటు, రన్ డేటు, ఓకే, పేమెంట్ మెథడ్, నెక్స్ట్ పేమెంట్ డేటు, వెండార్ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్పుట్స్ ఇస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. ఇది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే ఈ మ్యాటర్ అంతా చెప్పాలి. చెప్పగలరా లేదా? ఎవరైనా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి ఇంటర్వ్యూలో అడిగితే ఈ మ్యాటర్ అంతా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, సో ఈ మ్యాటర్ చెప్పకపోతే మనకి ఉపయోగం ఏముంది? సో ఏం చెప్పాలి? ఫర్ వెండర్ క్లియరింగ్ దే ఆర్ 2 ప్రాసెస్. One is manual clearing and second one is automatic payment program. So today we are discussing about the automatic payment program. So automatic payment program is also called as the beauty of SAP. Beauty of SAP means, so here we can clear huge volume of vendor customer invoice at a time. So automatic payment program will pick due or overdue invoices. Okay, so there are 2 types of runs: proposal run, payment run. In proposal run, system will pick all the due and overdue invoice. In the payment run, system will clear all the due and overdue invoices. Okay, and next thing is, what are the parameters we need to give at the time of APP? So run date, posting date, company code, payment method, okay, vendor customer information. If you give this details, system will pick automatically. And it is also applicable to national vendors, national customers, international vendors and international customers. That's it. It is also applicable to credit memos, debit memos. Okay, foreign currency transactions. సో ఇక్కడ ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము ఈరోజు మొత్తం సినారియోస్ అన్ని ఒకేసారి చూపించేస్తాను. ఓకే, కొన్ని రియల్ టైమ్ సినారియోస్ మీకు ఇక్కడ పెడుతున్నా, అంటే ఇది ఈ సినారియోస్కి ఇది అప్లై అవుతుంది అన్నట్టు. క్రెడిట్ మెమోస్ అండ్ డెబిట్ మెమోస్కి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది అప్లై అవుతుంది. జిఎస్టీ ఇన్వాయిస్,
కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేయొచ్చు. సో టీడీఎస్ ఇన్వాయిసెస్ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఓకే, జిఎస్టీ ఇన్వాయిస్లు, టీడీఎస్ ఇన్వాయిస్లు కూడా చూపిస్తాను నేను. ఓకే, సో ఇవన్నీ పోస్ట్ చేస్తాను ఈరోజు. క్రెడిట్ మెమో ఒకటి, జిఎస్టీ ఇన్వాయిస్ ఒకటి, టీడీఎస్ ఇన్వాయిస్. ఓకే, అలాగే ఫారెన్ కరెన్సీ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అప్లై అవుతుంది. ఓకే, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిసెస్. ఓకే, సో అట్లీస్ట్ ఇది చెప్పండి చాలు. అలాగే డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అప్లై అవుతుంది. అలాగే క్యాట్ డిస్కౌంట్స్, సో క్యాట్ డిస్కౌంట్స్ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో కొన్ని ఇంపార్టెంట్ సినారియోస్ అని చెప్పి ఇంటర్వ్యూ చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుక్ చేస్తా. ఓకే, టీడీఎస్ ఇన్వాయిస్ బుక్ చేస్తా, జిఎస్టీ ఇన్వాయిస్ బుక్ చేస్తా, క్రెడిట్ మెమో ఇన్వాయిస్ బుక్ చేస్తా. సో ఇవన్నీ చూడండి ఈరోజు మొత్తం ఆల్ చెప్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అక్కడ దాచుకోండి. స్టార్ట్ చేద్దామా? అయిపోయిందా? హలో సార్, రియల్ టైమ్ సీనియర్ చెప్పారు కదా సార్, ఈ బ్యాంక్ ఈఎంఐ అనేది దేనికి అంటే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ సార్ అది ఏదండి? రియల్ టైమ్ సీనియర్ చెప్పారు కదా సార్. మామూలుగా బ్యాంక్ ఈఎంఐ లేదు, మన పర్సనల్ లోన్స్ ఇట్లా తీసుకుంటాడా, అది ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా పేమెంట్ అవుతుంది సార్. అంటే ఏ ఎగ్జాంపుల్? రికరింగ్ ఎంట్రీస్ సార్. ఓకే, సో రికరింగ్ ఎంట్రీస్ అంటారు. ఇది పేమెంట్ ప్రోగ్రామ్ అనేది మనం ఫలానా రోజున అని చెప్పి వేసుకుంటాం. అది ఆటోమేటిక్గా కాదు, ఆటోమేటిక్గా చేసుకునే రికరింగ్ ఎంట్రీస్ ఆటోమేటిక్ చేస్తుంది, ఇందులో కాదు. రికరింగ్ అంటే శాలరీ పేమెంట్స్, రెంట్ పేమెంట్స్, ఇలాంటివి. పేమెంట్స్ దేంట్లో పేమెంట్స్ అంటే ఇదైనా మాన్యువల్గా చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఎంట్రీ బుకింగ్, రికరింగ్ ఎంట్రీ బుకింగ్, సో దానికి సపరేట్ టీ కోర్స్. సో ఇది మనకి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మీరు ఇంటర్వ్యూలో అప్పచెప్పాలి. ఓకే, సో ఈ ఇంటర్వ్యూలో మీరు చెప్తే 100% సెలెక్షన్ అయిపోతారు. ఓకే, సో మీరు ఎవరైనా సరే పేమెంట్స్ గురించి మాట్లాడితే పేమెంట్స్లో మాన్యువల్ ప్రాసెస్ ఉంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్ ఉందని చెప్పాలి. మాన్యువల్ ప్రాసెస్లో F-53 డౌన్ పేమెంట్స్ అయితే ఆ టీ కోడ్స్ ప్రాసెస్ నేను చెప్పాలి. ఓకే, సో టీ కోడ్స్ మనకి మొత్తం కూడా టీ కోడ్స్ కూడా నేను చెప్తాను ఈరోజు. వెళ్ళేటప్పుడు మొత్తం టీ కోడ్స్ అన్ని రాస్తాను. ఓకే, సో ఈరోజు అయిపోతే నెక్స్ట్ రేపు క్లాసులన్నా ఈరోజు కాదు పూర్తి రాస్తాను మొత్తం. ఓకే, టీ కోడ్స్ అన్ని చదువుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూకి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ చేసేస్తాను సిస్టంలో ఒకేసారి చూసుకోండి. సో ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటాను బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి, ఎందుకంటే పద్దాక ఎర్రర్స్ వస్తే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది S/4HANA సిస్టమ్, రైట్, నో ప్రాబ్లం. ఏ కంపెనీ కూడా తీసుకున్నాం, గడన్ 01 తీసుకున్నాం, రైట్. సో మొత్తం చేసేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ నేను FBL1లోకి వెళ్ళి ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి చెక్ చేస్తాను. సో కొన్ని వెండార్స్ ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ డ్యూ ఐటమ్స్. టెస్ట్ 1 అనే వెండార్ ఉన్నాడు ఒకడు. ఓకే, అలాగే చాను ఎస్కే అనే వెండార్ ఉన్నాడు. ఇవన్నీ డ్యూ ఐటమ్స్. ఇక ఈ ఎంట్రీ ఏంటో చెక్ చేయ ఒకసారి. మనకి పర్చేస్ ఈ ఎంట్రీ ఏంటి? ఓకే, వెండార్ అసెట్ అకౌంట్ ఎటార్, ఇది అసెట్ అనమాట. 70 అంటే అసెట్ అకౌంట్ ఆర్ టు వెండార్, అసెట్ కొన్నాడు, ఎంట్రీ ఇది. ఓకే, అసెట్ సంబంధించింది. సో ఇది ఒక ఎంట్రీ, ఇది క్లియర్ చేస్తా. ఇది ఆల్రెడీ ఓపెన్ ఐటమ్. ఓకేనా? సో ఇది కూడా చూడు, ఇదేంటో చూడు. సో ఇది కూడా సేమ్ టు సేమ్, ఇది అసెట్ సంబంధించి 2 వెండార్ ఇన్వాయిస్లు ఉన్నాయండి ఇక్కడ. ఓకే, ఇన్వాయిస్లు ఉన్నాయి. ఇన్వాయిస్ బుక్ చేయను. ఇన్వాయిస్ ఎలా బుక్ చేయాలో తెలుసు కదా? ఓకే, సో ఈ వెండార్ టెస్ట్ 1. సో నేను ఇప్పుడు చూడండి, నేను అన్ని బుక్ చేస్తాను మీకోసం, అన్ని నేర్పిస్తాను. FB60లోకి వెళ్ళి ఇన్వాయిస్ బుక్ చేస్తాను చూడండి. టెస్ట్ వెండార్. సో ఇది కంపెనీ కోడ్ మంద చెక్ చేసుకోండి ఒకసారి. మంద కాదు. ఓకే, కంపెనీ కోడ్ ఒకటి మారుద్దాం.
ZN01. ఓకే, సో వెండార్ తీసుకోండి. సో వెండార్ తీసుకొని సో ఇక్కడ రిఫరెన్స్. ఓకే, సో అమౌంట్ ఇది నార్మల్ వెండార్ ఇన్వాయిస్. ఓకేనా? ఓకే, జిఎల్ అకౌంట్ క్రెడిట్ పర్చేస్. క్రెడిట్ పర్చేస్ మనకి క్రెడిట్ పర్చేస్ జిఎల్ తీసుకున్నాం. వాల్యూ డేట్ వెండార్ ఎంటర్ కొట్టాం. ఓకే, ఇక్కడ ఏదో అడుగుతుంది ట్యాక్స్ కూడా అప్లై అవుతుంది. ట్యాక్స్ కూడా అంట, ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్. ఓకే, సో జిఎస్టీ అడుగుతుందండి. సో ట్యాక్స్ కూడా అడుగుతుంది దీనికి సంబంధించి. సో నేను ఏం చేస్తానంటే ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ బుక్ చేస్తాను. ఓపీపీజీ ఇది మీకు సంబంధం లేదు, ఇది చిన్న సెట్టింగ్ ట్యాక్స్ ఇది. సో ఇక్కడ సో నేను క్రియేట్ ట్యాక్స్లోకి వెళ్ళి సో ట్యాక్స్ కూడా తీసుకుంటున్నా 12% అన్నట్టు. ఇది కూడా కాదు, ఒక్క నిమిషం మళ్ళీ నేను బుక్ చేస్తాను. ఈ బ్యాక్ ఎండ్లో చిన్న సెటప్ చేసుకోవాలి. ఓబీబీజీ ఇందులో నా ట్యాక్స్ ఏది? ఇప్పుడు వన్ ట్యాక్స్ చూసి FB60 vendor invoice. Invoice date. So amount, calculate tax. So 12% tax. Credit purchase. Amount, value date. So value date అవసరం లేదంట. సో సిమ్యులేట్ చేస్తే ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, సిమ్యులేట్ చేస్తే సో ఇక్కడ అమౌంట్ ఈ 56,000 కాపీ చేసుకుని ఇక్కడ పోస్ట్ చేయండి. ఓకే, జిఎస్టీతో కలిపి సిమ్యులేట్. సో వెండారు జిఎస్టీతో బుక్ చేయాలంటే ఏమీ లేదు, ఇక్కడ మీరు జిఎస్టీ సెలెక్ట్ చేసుకోవటమే. అర్థమైందా? ఇందులో కష్టమైన విద్య ఏమీ లేదు. సో జిఎస్టీ ఇన్వాయిస్ మీరు సిమ్యులేట్ చేస్తే సో జిఎస్టీతో మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. పోస్ట్ అయిపోయింది. ఓకే, జిఎస్టీతో ఇన్వాయిస్ బుకింగ్ అయిపోయింది. నార్మల్ ఇన్వాయిస్లు ఆల్రెడీ ఉన్నాయి. కేఆర్ ఇన్వాయిస్లు ఆల్రెడీ ఉన్నాయి. నార్మల్ ఇన్వాయిస్ FB60తో పోస్ట్ చేయడం మీ అందరికి వచ్చింది. జిఎస్టీ ఇన్వాయిస్ ఇంకేమైనా క్రెడిట్ మెమో ఒకటి బుక్ చేద్దాం. క్రెడిట్ మెమో వెండార్ క్రెడిట్ మెమో FB65 రాసుకోండి. టీ కోడ్ వెండార్ క్రెడిట్ మెమో FB65. క్రెడిట్ మెమో ఎప్పుడు వస్తుంది? పర్చేజ్ రిటర్న్స్. సో పర్చేజ్ రిటర్న్ ఎస్ఐపిలో క్రెడిట్ మెమో రాసుకుంటాం. పర్చేజ్ వెండార్ క్రెడిట్ మెమో అంటాం. పర్చేజ్ రిటర్న్ అనేది డెబిట్ మెమో, కానీ ఎస్ఐపిలో రాసుకుంటాం క్రెడిట్ మెమో అంటాం. ఓకే, FB65 టీ కోడ్ క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటి? FB65. క్రెడిట్ మెమో కూడా బుక్ చేద్దాం. ఓకే, సో క్రెడిట్ మెమో కూడా బుక్ చేద్దాం. ఎంటర్. సో క్రెడిట్ మెమో కూడా బుక్ చేద్దాం. ఎంటర్. సో ఇక్కడ చూడండి, క్రెడిట్ మెమో వెండార్ క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటి? FB65. వెండార్ క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటి? FB65. సో ఇప్పుడు వెండార్ టెస్ట్ ఒకే వెండారా? సో రిఫరెన్స్
సో క్రెడిట్ మెమో అంటే ఏం చేయాలంటే డెబిట్ క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ ఏంటి, పర్చేస్ అకౌంట్ యాక్ట్ వెండర్ కదా, ఇది వెండర్ డెబిట్, పర్చేస్ క్రెడిట్ లో రివర్స్ అన్నమాట. క్రెడిట్ మెమో అంటే ఏంటి, జనరల్గా ఎంట్రీ ఏంటి, క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ ఏంటి, పర్చేస్ అకౌంట్ యాక్ట్ వెండర్, వెండర్ ఏమో క్రెడిట్, పర్చేస్ ఏమో డెబిట్. క్రెడిట్ మెమో వేసేటప్పుడు ఏంటంటే రివర్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ క్రెడిట్ పర్చేస్ జిఎల్ తీసుకుంటాను. సో కనపడకపోతే కంట్రోల్ F1 ఇచ్చి క్రెడిట్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, సో ప్లస్ ఇచ్చి, సో టెక్స్ట్ ఇచ్చి క్రెడిట్ పర్చేస్ అని చెప్పి రాసుకోండి. సో రివర్స్ చేస్తున్నాం అంటే ఏంటి, సో క్రెడిట్ మెమో అన్నమాట. ఇది క్రెడిట్ మెమో. క్రెడిట్ మెమో డాక్యుమెంట్ అయిపోయింది చెప్పండి. ఇక్కడ జిఎస్టీ కూడా అప్లై చేయాలంటే జిఎస్టీ కూడా తీసుకోవచ్చు మీరు. సో క్రెడిట్ మెమో జిఎస్టీ అప్లై చేయాలి నేను అని అంటే జిఎస్టీ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, జిఎస్టీ కూడా ఇక్కడ 12% చెప్పి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అమౌంట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఈ అమౌంట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని కాపీ చేసుకొని జిఎస్టీతో క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఎంటర్. ఇక్కడ 0 అయిపోతుంది. సో రివర్స్ అనమాట. క్రెడిట్ పర్చేస్ డెబిట్లో రావాల్సింది క్రెడిట్లో వస్తుంది, వెండర్ డెబిట్లో వస్తుంది. దాన్ని క్రెడిట్ మెమో. పర్చేస్ రిటర్న్స్, ఇంత అమౌంట్ రిటర్న్ చేస్తున్నాం. సో సిమ్యులేట్, ఎంటర్. ఓకేనా, జిఎస్టీతో క్రెడిట్ మెమో రిటర్న్. సో ఇవి అయిపోయింది. సో ఇప్పుడు మీకు 1 నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా, 2 క్రెడిట్ మెమో పోస్ట్ చేస్తా, 3 ఏం బుక్ చేస్తా, జిఎస్టీతో ఇన్వాయిస్ బుక్ చేస్తాం, 4 ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ కూడా బుక్ చేస్తాం. ఇవన్నీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో క్రియేట్ చేస్తాం మొత్తం. ఓకే, సో ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ ఎలా బుక్ చేయాలో నేర్పిస్తాను ఫస్ట్ మీకు. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుక్ చేయాలి అంటే ఎలా చేయాలి. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుక్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు క్రెడిట్ పర్చేస్ చేసాం ఫ్రమ్ ఫారెన్ వెండర్ నుంచి. ఇక్కడ ఫారెన్ వెండర్ నుంచి ఒక $1000 క్రెడిట్ పర్చేస్ చేసాం యూఎస్ఏ నుంచి. ఇప్పుడు మనకు ఫారెన్ వెండర్స్ కూడా ఉంటారో ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేను బుక్ చేశాను. ఏమని, $100 క్రెడిట్ పర్చేస్ చేసి అప్పులో బుక్ చేశాను. సో ఎంట్రీ $1 వాల్యూ ఈ రోజు డేట్ మీద, ఈ రోజు డేట్ అంతా, సో ఈ రోజు మీద డేట్ మీద ఒక $1 వాల్యూ ఈక్వల్ టు $1 వాల్యూ ఎంత, 90 రూపీస్ ఈ రోజు డేట్ మీద. ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏంటి, పర్చేజ్ అకౌంట్ డెబిట్, నెక్స్ట్ ఏంటిది వెండర్ అకౌంట్ క్రెడిట్. సో పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ అంటే ఏంటి ఇక్కడ $100 అవునా కదా, $100 ఇంటూ 90 ఎంత, 90,000. సో క్రెడిట్ పర్చేస్, సో 90,000 అవునా కదా ఈ రోజు డేట్ మీద. మరి ఈ రోజు డేట్ మీద ఎక్స్చేంజ్ రేట్ అప్డేట్ చేయాలన్నమాట మన ఎస్ఐపిలో, అప్పుడు ట్రాన్సాక్షన్ బుక్ చేయాలి. సో వీ నీడ్ టు అప్డేట్ ద ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్. సో వీ నీడ్ టు అప్డేట్ ద ఫారెన్ కరెన్సీ exchange rate on today's date. సో ఈ రోజు డేట్ మీద ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలి. సో టీ కోడ్ ఏంటి మనకి, అప్డేటింగ్ ద ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్, అప్డేట్ ద ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్. టీ కోడ్ ఏంటండి, సో అప్డేట్ చేయడానికి OB08, ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయడానికి టీ కోడ్ వచ్చేటప్పటికి OB08 ద్వారా మనం ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేస్తాము. ఓకేనా, సో తర్వాత ఇన్వాయిస్ బుక్ చేసి పేమెంట్ చేస్తాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ టీ కోడ్ వచ్చేటప్పటికి F110 అన్నమాట. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ టీ కోడ్ వచ్చేటప్పటికి ఏంటిది
F110. So F110. Okay. F110. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేద్దాం. ఓకేనా, ఈ ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ఎవరు చెప్తారు? OB08. OB08లో ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేస్తారు. ఎంటర్. ఓకే, ఎంటర్ కొట్టిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళి ఓకే మనం జీ అంటే బ్యాంక్ బయింగ్ రేట్ అని, జీ అంటే ఏంటండి బ్యాంక్ బయింగ్ రేట్, సో బి అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్, ఎం అంటే యావరేజ్ రేట్ అని. సో ఇక్కడ రాస్తున్నాను. సో ఎక్స్చేంజ్ రేట్స్ టైప్స్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఏపిలో సో ఎక్స్చేంజ్ రేట్స్ టైప్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఏపిలో బి అంటే బ్యాంక్ బయింగ్ రేట్, సో సారీ జీ అంటే బ్యాంక్ బయింగ్ రేట్, బి అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఓకే, తర్వాత ఎం అంటే యావరేజ్ రేట్. ఇప్పుడు నేను కొంటున్నాను కదా, ట్రేడ్ పర్చేస్ కదా, జీ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ జీ అని చెప్పి తీసుకొని యూఎస్డి టు ఐఎన్ఆర్ అని చెప్పి రాయండి, ట్రాన్స్లేషన్. ఓకే, యూఎస్డి టు ఐఎన్ఆర్, ఎంటర్. సో ఇక్కడ ఫారిన్ కరెన్సీ రేట్స్ 31వ తారీఖు వరకు అప్డేట్ చేసింది. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటాను అనమాట. దీన్ని కాపీ చేసుకొని ఓకే ఈ రోజు డేట్ అంతా 21/03, ఈ రోజు డేట్ మీద మనం ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేషన్ కూడా యూజర్ యాక్టివిటీ. ఓకే 24 ఇచ్చేస్తున్నాం. సో 1 USD వాల్యూ ఎంత ఈరోజు? 90 రూపీస్. చూడండి ఎలా అప్డేట్ చేశాను, కాపీ చేసుకున్నాను, ఎంటర్ కొట్టాను, ఎంటర్. సో ఈ రోజు డేట్ మీద వచ్చేసిందాం చక్కగా USD INR, సింపుల్, సేవ్ అయిపోయింది. ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేషన్ అయిపోయింది. ఇలా మీరు ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయమంటే చేయగలరుగా, డేట్ ఏ రోజు డేట్ మీద చేయమంటే ఆ రోజు డేట్ చేయండి. ఇప్పుడు OB08. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఇది కాన్ఫిగరేషన్, మీకు సంబంధం లేదు, ఈ చిన్న కాన్ఫిగరేషన్ మీకు సంబంధం లేదు. సో వెండార్ ఇన్వాయిస్కి డాక్యుమెంట్ టైప్లో జీ ఉందో చెక్ చేసుకోవాలి, ఉంది. ఇప్పుడు నేను ఇంకా ఇన్వాయిస్ బుక్ చేస్తాను, ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ ఈ రోజు డేట్ మీద బుక్ చేస్తాను. ఎంత రావాలి? 90 రూపీస్ రావాలి. సో FB60లోకి వెళ్ళి ఓకే జిఎస్టీతో బుక్ చేస్తా, అది కూడా ఓకే టెస్ట్ ఇన్వాయిస్ డేట్, క్యాలిక్యులేట్ ట్యాక్స్, ఓకే జిఎస్టీ 12%, ఇది USD. ఓకే ఇక్కడ ఏం రాయాలి మీరు? INR తీసేసి USD రాయాలి. సో క్రెడిట్ పర్చేజ్ GL తీసుకోండి, క్రెడిట్ పర్చేజ్ GL. ఇక్కడ $1,000 డాలర్స్ మీద GST అప్లై అవుతుంది. క్రెడిట్ పర్చేస్ అంతే, ఎంటర్ కొట్టండి. సో జిఎస్టీతో క్యాలిక్యులేట్ చేసి మనకి అమౌంట్ ఎంత అని చూపిస్తుంది. ఇక్కడ పేస్ట్ అమౌంట్ కాపీ చేసుకోండి. ఓకేనా, ఎంటర్. సో 0 అయిపోయింది. సిమ్యులేట్ చేస్తే సో ఎంటర్ కొట్టండి. సిమ్యులేట్ చేస్తే మనకి జిఎస్టీతో ఇన్వాయిస్ బుక్ అయింది. అర్థమైందా? సో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డిస్ప్లే. ఓకే, సో ఇది USDలో ఉంది, కరెన్సీలో చూడండి. సో కరెన్సీలో మనకి చూసారా INRలోకి మారింది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఓకే ఒక అమౌంట్ ఎంత, $1 వాల్యూ 90 రూపీస్. ఓకే, సో ఇప్పుడు నేను సో ఏమేమి పోస్ట్ చేశానో చెప్పండి. ఏమేమి పోస్ట్ చేశా? క్రెడిట్ మెమో బుక్ చేశా, GST బుక్ చేశా, ఫారెన్ కరెన్సీ కూడా బుక్ చేశా, ఇంకా నార్మల్ ఇన్వాయిస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకేసారి క్లియర్ చేసి పడేస్తాం. అలాగే ఇంకా వెండర్లు ఉన్నాయి మన దగ్గర. చూడండి ఏమేమి వెండర్లు ఉన్నాయో. FB L1Lలోకి వెళ్ళి ఓకే సో FB L1లోకి వెళ్ళి చూస్తే
ఇది వీడు ఉన్నాడు. ఓకే, ఇంకా ఉన్నారు. వీడు ఒకడు ఉన్నాడు. వీడికి కూడా 2 ఇన్వాయిస్లు ఉన్నాయి. అర్థమైందా? వీడికి కూడా 2 ఇన్వాయిస్లు ఉన్నాయి. ఇది కూడా క్లియర్ చేయాలి. ఓకే, అంటే వీడి కూడా అంటే ఒకేసారి వీడిది కూడా క్లియర్ చేస్తాం. ఒక చిన్న సెటప్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్ సెటప్. ఇది మీకు సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నేను చేసుకునేది మీకు సంబంధం లేదు, దీన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ సెటప్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్లో. కరెన్సీ ఓకే, సెటప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, అన్ని క్లియర్ చేస్తాను. ఓకే, అలా ఒకటి కాదు, ఆల్ వెండర్స్ అన్ని సిస్టంలో ఉన్నాయని తీసుకోవాలి రియల్ టైం. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F11 0. టీ కోడ్ ఏంటి? F11 ఎంటర్. సో ఈ రోజు రన్ డేట్ 21/3/2024. ఐడెంటిఫికేషన్ ఎనీథింగ్ రాసుకోండి, ఇక్కడ రన్ అని రాసుకోండి, టెస్ట్ అని రాసుకోండి. ఓకే, ఎనీథింగ్ రాసుకోండి. ఓకే, టెస్ట్ అని రాసుకోండి, రన్ అని రాసుకోండి, ఎనీథింగ్. పారామీటర్. సో పారామీటర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పని చేయాలండి. ఈ అన్నిటికీ పేమెంట్ మెథడ్లు ఇవ్వాలి. వీటన్నిటికీ ఏమి ఇవ్వాలి? పేమెంట్ మెథడ్లు ఇవ్వాలి. సో ఈ కేజీ డాక్యుమెంట్ దీనికి సపరేట్గా వేరే పేమెంట్ మెథడ్ ఇవ్వాలి నేను, లేకపోతే ఇది క్లియర్ అవ్వదు. సో బ్యాక్ ఎండ్లో ఏంటంటే సెటప్ లేదు దీనికి. ఈ క్రెడిట్ మెమోది మాత్రం నేను ప్రస్తుతానికి బుక్ చేయను, ఎందుకంటే దీనికి ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్ అది నేను సిస్టంలో క్రియేట్ చేయాల. ఇవన్నీ చేస్తాను చూడు. ఇది ఒకటే వదిలేస్తున్నాను, బట్ సిస్టంలో ఇది పిక్ అవుతుంది. ఓకే, ఇదొకటే తీసుకోను. ఓకే, సో మిగతావన్నీ తీసుకుంటాను. సో ఇది నేను ఏం చేస్తానంటే మాస్ చేంజ్. ఏంటిది? మాస్ చేంజ్ క్లిక్ చేసి ఓకే, దీనికి పేమెంట్ మెథడ్ చెక్ పేమెంట్ మెథడ్ ఇస్తున్నాను, $. చెక్ పేమెంట్ మెథడ్ ఏంటి? $. సో అలాగే బ్యాంక్ వచ్చేటప్పటికి HDFC బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాను అనమాట. అన్నిటికీ అప్డేట్ చేస్తున్నాను నేను ఒకేసారి. అనేబుల్ టు ఎవరీ డాక్యుమెంట్ అంటే పేమెంట్ మెథడ్ అనేబుల్ టు ఎవరీ డాక్యుమెంట్ ఎందుకు అవ్వలేదు? $. అవుతుంది, మాన్యువల్గా అవుతుంది, కానీ మామూలుగా ఆటోమేటిక్గా అవ్వట్లేదు. ఓకే, సరే మాన్యువల్గా ఇద్దాం. ఓకే, సో మాన్యువల్గా ఇలా ఇచ్చుకోవచ్చు, అది అవ్వట్లేదు. ఆటోమేటిక్గా ఒకేసారి అప్డేట్ చేద్దామంటే అవ్వలేదు దాన్ని. సరే, సో ఈ 4 కూడా మాన్యువల్గా నేను పేమెంట్ మెథడ్ అప్డేట్ చేస్తున్నాను. ఇది ఒకటి వదిలేస్తున్నా ప్రస్తుతానికి. దీనికి కూడా ఒకసారి ట్రై చేస్తాను, ఎందుకు అవ్వట్లేదు. మాస్లో అప్డేట్ చేయొచ్చు పేమెంట్ మెథడ్. ఇలా ఇస్తే ఆటోమేటిక్గా తీసుకోవాలి. మరి అయింది, దీనికి అయింది చూసారా? ఆటోమేటిక్గా అయిందో లేదా? అయిందా? ఈ ఒక్కటి తప్పిస్తే మిగతావన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మొత్తం. చూడండి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ఏమివ్వాలి? రన్ డేట్, ఐడెంటిఫికేషన్, పోస్టింగ్ డేట్, ఎప్పుడు దాకా సిస్టమ్ తీసుకుంటుంది, కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఏంటి? $. చెక్ పేమెంట్ మెథడ్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రన్ చేశాను? నెక్స్ట్ పేమెంట్ సైకిల్ నాకు ఈ రోజు ఉంది, 23వ తారీఖున ఉంది. ఆ రోజున మళ్ళీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేస్తానన్నమాట. సో సప్లయర్ అన్నీ తీసుకొని సిస్టంలో రియల్ టైంలో అయితే ఇలా తీసుకుంటాను. రియల్ టైంలో 1 అని చెప్పి తీసుకొని 999 అని చెప్పి తీసుకుంటాను. మొత్తం అన్నీ వచ్చేస్తాయి, ఆల్ వెండర్స్ వచ్చేస్తాయి. ఓకే, రియల్ టైంలో అయితే. బట్ ఇక్కడ నా దగ్గర ఉన్నాయి 2 కాబట్టి సప్లయర్స్, ఆ 2 సప్లయర్స్ తీసుకుంటాను ప్రస్తుతానికి. చార్జర్ పట్టాము, ఇదొకటి,
ఓకే, ఈ వెండర్ ఒకటి దీని మీద క్లిక్ చేసి ఇంకో వెండర్ చాతురు పట్టుకుంటే అయిపోతుంది. ఇగో 2 వెండర్లు తీసుకున్నాం. ఓకే, సో 2 వెండర్లు తీసుకున్నాం. ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఎన్ని ఉంటాయి అన్ని, ఎన్ని వెండర్స్ అయితే అన్ని వెండర్స్. ఓకే, సో తీసుకొని ఇక్కడ ఫ్రీ సెలెక్షన్లోకి వెళ్ళి సో ఎక్స్క్లూడ్ అంటే కొన్ని డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఏది వద్దు అనుకుంటున్నాను ఇందులో, ఇది వద్దు నాకు. ఓకే, కంట్రోల్ వై అంటే కాపీ చేసుకోవచ్చు. ఇట్లా కాపీ చేసి డ్రాగ్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మొత్తం నెంబర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 6 ఉన్నాయి. 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 10 వరకు యాక్సెప్ట్ చేస్తుంది. 4 సున్నాలు పెట్టుకోండి. 4 సున్నాలు పెట్టుకొని సో ఇలా మీరు 4 సున్నాలు పెట్టుకొని నెంబర్ ఇవ్వండి చాలు. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా 4006 అనేది వద్దనుకుంటున్నా. ఓకే, సో 40006 అన్నది వద్దనుకుంటున్నా. సో కంట్రోల్ వై ఇచ్చి కాపీ చేసుకొని ఓకే 4 సున్నాలు ఇవ్వండి. ఇక్కడ 4 సున్నాలు ఇచ్చి కంట్రోల్ వి అని చెప్పి పోసేయండి. ఇది వద్దనుకుంటున్నా, దీన్ని మనం ఎక్స్క్లూడ్. దీన్ని ఏం చేస్తున్నాను, ఇది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పిక్ అవ్వకూడదు అని చెప్పి కండిషన్ ఇచ్చా బాగా. ఓకే, ఇది ఎక్స్క్లూడ్ చేస్తున్నా. ఆ ఒక్క డాక్యుమెంట్ నెంబర్ తప్ప అన్ని పిక్ అవ్వాలి అని ఎక్స్క్లూడ్. ఓకేనా, సో ముందేం చేసాం, ఇవన్నీ ఇచ్చాం. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్, నెక్స్ట్ పేమెంట్ డేట్, సప్లయర్, మొత్తం ఆల్ సప్లయర్ తీసుకోవచ్చు. నీ సిస్టంలో ఉన్నాయన్నీ తీసుకో రియల్ టైంలో అయితే. సో ఎడిషనల్ లాగ్లోకి వెళ్ళి ఓకే డ్యూ ఈ 2 చెక్ చేసుకోండి. ప్రీ సెలెక్షన్లో నాకు ఇది వద్దు కాబట్టి సో అంటే 10 వరకు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. 10 సున్నాలు, అందుకే 4 సున్నాలు ఇచ్చాను. ఇక్కడ 6 డిజిట్ అంటే 10 వరకు ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అలా ఎన్ని ఉంటే అన్ని నెంబర్లు ఇచ్చుకోండి. స్టేటస్లోకి వెళ్ళి సేవ్ చేసి చేస్తే పారామీటర్స్ ఎంటర్ అయిపోయింది. తర్వాత ప్రపోజల్లోకి వెళ్ళండి. ప్రపోజల్లోకి వెళ్ళి స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. సో ప్రపోజల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు చెక్ చేసుకోండి ఎడిట్ ప్రపోజల్లోకి వెళ్ళి ఏమేమి పిక్ అయినాయి. సో అన్నీ పిక్ అయినాయి. ఇవన్నీ క్లియర్ చేస్తున్నాం మనం, అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేస్తాం. సో పేమెంట్ రన్లోకి వెళ్ళి పేమెంట్ చేస్తాం. అయిపోయింది పేమెంట్ అయిపోయిందో చెక్ చేయాలంటే నా దగ్గర ఉన్న అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ ఇవన్నీ డ్యూ అయిపోయింది. ఇవన్నీ ఓవర్ డ్యూలో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఓవర్ డ్యూలో ఉన్నాయి. సో లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తాను. ఒక క్రెడిట్ మెమో తప్పిస్తే అన్నీ కూడా క్లియర్ స్మాష్. మరి క్లియరింగ్ అయినాయి అని ఎక్కడ చూసుకోవచ్చు, బ్యాక్ వచ్చి ఈరోజు ఏం క్లియర్ చేశాను సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కనబడుతుందా లేదా? సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేసినప్పుడు డాక్యుమెంట్ టైప్ ఏంటి, జెడ్పీ. మాన్యువల్గా అయితే కేజెడ్. సో చూసారా, ఈ ఎంట్రీ ఏంటి అని చూడాలంటే క్లిక్ చేసి స్పెట్స్లోకి వెళ్ళి కాలమ్ డాక్యుమెంట్ మీదకి వెళ్తే ఎంట్రీ ఇది. ఓకే, ఎంట్రీ వెండర్ అకౌంట్ టు బ్యాంక్, వెండర్ టు బ్యాంక్. పేమెంట్ ఎంట్రీ రాసుకోండి, వెండర్ టు బ్యాంక్. ఓకేనా? సో మాన్యువల్ పేమెంట్ డాక్యుమెంట్ టైప్ ఏంటిది, కేజెడ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ టైప్ ఏంటి చెప్పాలి, కేజీ. సో వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అయిపోయింది చెప్పాలి, కేఆర్. సో క్రెడిట్ మెమో, వెండర్ క్రెడిట్ మెమో డాక్యుమెంట్ అయిపోయింది. క్రెడిట్ మెమో ఇస్ నథింగ్ బట్ పర్చేజ్ రిటర్న్స్, అది డెబిట్ మెమో అంటారు జనరల్గా అయితే, కేజీ. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చార్ట్లో పెడుతున్నాం.
ఓకేనా? సో ఇప్పుడు ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ ఎలా చేయాలో తెలిసిందా? ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్స్ ఎక్కడ అప్డేట్ చేస్తారు? టీ కోడ్ ఏంటి? OB08. OB08. సో క్రెడిట్ మెమో ఎలా బుక్ చేస్తారు? టీ కోడ్ ఏంటి? FB65. క్రెడిట్ మెమో అంటే ఇక్కడ ఈ కేసులో పర్చేజ్ రిటర్న్స్, డెబిట్ మెమో జనరల్గా. సో పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ ఏంటి? సో రివర్స్, పర్చేజ్ అకౌంట్ యాడ్ టు వెండర్ కదా, వెండర్ టు పర్చేజ్ అకౌంట్, రివర్స్. వెండర్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ అకౌంట్. నార్మల్ వెండర్ నార్మల్ది ఏంటో చూసారు ఇప్పుడు. సో ఇది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్. ఇది చూసారా, ఒకేసారి కొన్ని వందల వేల ఇన్వాయిసెస్ని ఒకేసారి క్లియర్ చేయొచ్చు. ఓకే, అవి వెండర్ సంబంధించిన క్రెడిట్ మెమోస్ అవ్వచ్చు, డెబిట్ మెమోస్ అవ్వచ్చు, లేకపోతే వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, ఫారెన్ కరెన్సీ ఇవ్వచ్చు, జిఎస్టీ కూడా క్లియర్ చేసి పడేస్తాము. జిఎస్టీ కూడా పోస్ట్ చేస్తారు కదా. సో అట్లా మనం క్రియేట్ చేసేయచ్చు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో. అర్థమైందా? సో ఇది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో ఉన్న బెనిఫిట్. ఓకే, సో ఇది మీకు అర్థమైందా? ఒకసారి 2 సార్లు వీడియో వాచ్ చేయాలి, అర్థం అవుతుంది. ఒకేసారి ఎస్ఏపీలో ఎప్పుడు రాదు. ఓకే, ఎస్ఏపీ ఎప్పుడు కూడా ఒకసారి రాదు, 2 సార్లు 3 సార్లు కూర్చోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో మీరు చెప్పాల్సిన ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు. సో ఎస్ఏపీలో మనకి, సో ఇన్ ఎస్ఏపీ there are 2 methods to clear the vendor payments. One is manual clearing and automated payment program. So for manual clearing we have one T code F-53. Invoice should be booked through FB60 or F-43. At the time of invoice booking we need to give these inputs: posting date, document date, reference, header text, company code, currency, then reference number, then GL account, amount, tax code, cost center, profit center. Okay, so value date, text, and payment related, payment terms, payment method, house bank. These are all details we need to give at the time of invoice booking. So how many invoices you process and చెప్పి అడుగుతాడు. సో డైలీ, సో 20 to 25 అంతకంటే ఎక్కువ. ఓకే, 20 నుంచి 25 ఇన్వాయిస్లు ప్రాసెస్ చేస్తామని చెప్పాలి. 20 to 20 ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేస్తామని చెప్పాలి. సో పర్చేజ్ ఆర్డర్ ఫ్లో అడిగితే మనకి P2P ప్రాసెస్. ఇది ఇప్పుడు చేసేది ఏంటిది? FB60 ఏంటి కూడా FI. P2P ప్రాసెస్ అంటే ఫస్ట్ ఏం చేయాలి? MRP, మిడిల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, కాంట్రాక్ట్ క్రియేషన్, పర్చేజ్ లిక్విడేషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్, తర్వాత పేమెంట్, తర్వాత రికన్సిలేషన్. సో ఆ ఎంట్రీ చెప్పాలి. గూడ్స్ రిసీట్ ఎంట్రీ ఏంటి? ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి? ఓకే, పర్చేజ్ ఆర్డర్లో మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ గురించి చెప్పని అడుగుతాం. నార్మల్ పర్చేజ్ ఆర్డర్ ఉంది, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, సో ఇవి జనరల్గా అడిగే క్వశ్చన్స్. పేమెంట్ చేసేటప్పుడు ఏమేమి ఇస్తాం? పేమెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? మాన్యువల్ పేమెంట్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అడిగితే ఇవన్నీ టప్ చెప్పాలి. సో ఫస్ట్ పేమెంట్స్ ఎలా చేస్తాం అనగానే మాన్యువల్ పేమెంట్స్ గురించి చెప్పు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పు, మాన్యువల్గా ఇన్వాయిస్ ఎలా బుక్ చేస్తావో చెప్పు, తర్వాత పేమెంట్ ఎలా చేస్తావో చెప్పు. సో పేమెంట్ చేసేటప్పుడు కూడా వర్క్ ఫ్లో ఉంటుంది. వర్క్ ఫ్లో అంటే ఏంటి? అప్రూవల్ ప్రాసెస్. సో నీ మేనేజర్కి వెళ్ళిపోతుంది ఇదంతా. సో ప్రపోజల్ చేయగానే మేనేజర్కి ప్రపోజల్ వెళ్ళిపోతుంది. వాటి చెక్ చేసుకొని కొన్ని ఇన్వాయిస్ బ్లాక్లో పెట్టి కొన్ని ఇన్వాయిస్ పేమెంట్ చేయమంటారు. వర్క్ ఫ్లో అంటే ఏంటి? అప్రూవల్ ప్రాసెస్. వర్క్ ఫ్లో అంటే అప్రూవల్ ప్రాసెస్. అంటే నువ్వు పేమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మేనేజర్ దగ్గరికి అప్రూవల్ తీసుకోవాలి. అర్థమైందా? అప్రూవల్ తీసుకోవాలి. సో అప్రూవల్ తీసుకుంటేనే పేమెంట్ అవుతుంది చెప్తాను. ఇన్వాయిస్ బుక్ చేయాలంటే ఇన్వాయిస్ కూడా ఏమి ఉండాలి? అప్రూవల్ అయ్యి ఉండాలి. రియల్ టైంలో వర్క్ ఫ్లో అంటాం దీన్ని. అప్రూవల్ ప్రాసెస్నే వర్క్ ఫ్లో. అప్రూవల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఏముంటుంది? అప్రూవల్ మ్యాట్రిక్స్. అప్రూవల్ మ్యాట్రిక్స్ అంటే సీనియర్ లెవెల్కి ఇంత అమౌంట్ వాళ్ళు అప్రూవ్ చేయడానికి, జూనియర్ లెవెల్కి ఇంత అమౌంట్, సో అలాగే మేనేజ్మెంట్ లెవెల్ CFOకి ఇంత లిమిట్ అని ఉంటుంది. దాన్ని ఏమంటాం? అప్రూవల్ మ్యాట్రిక్స్. అప్రూవల్ మ్యాట్రిక్స్. సో ఈరోజు మీకు పేమెంట్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ తెలిసింది, పేమెంట్ ప్రాసెసింగ్ తెలిసింది. ఇంకా మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ రికన్సిలేషన్ ఒకటి ఉంది. రికన్సిలేషన్ ఒకటి ఉంది. ఇంకా చిన్న చిన్న టాపిక్స్ మిగిలిన అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో రేపు శుక్రవారమా? రేపు శుక్రవారం, శనివారం క్లాసులు ఉన్నాయి, నాయే ఉంటాయి. ఓకే, సో ఆదివారం నేను చెప్పలేను. శనివారం ఆదివారం అన్నా లేదా నేను క్లాస్ చెప్తాను. రేపు ఎల్లుండే క్లాసులు మొత్తం అన్నీ కూడా ఇంటర్వ్యూ ప్రాక్టీస్ సంబంధించిన
క్వశ్చన్స్ మీదే ఉంటాయి. ఇన్వాయిస్ పేమెంట్స్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తా. ఓకే, ఆ లిస్ట్ ప్లస్ డాక్యుమెంట్ ఇస్తా. అవి ఇప్పటి నుంచి జరిగే క్లాసులు విన్నా మీరు సక్సెస్ అవుతారు. ఇవన్నీ ఎస్ఏపీలో పదంగా ఇప్పటి నుంచి జరిగే క్లాసులు విన్నా మీరు సక్సెస్ అవుతారు. కొన్ని టీ కోడ్స్ ఈరోజు రాసేస్తాను మీకు.